మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ప్రతి మనిషి తను నివసించే స్థానంలో ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, తూర్పు, పడమర, ఆగ్నేయం, వాయువ్యం ఇలా అన్నీ ఉంటాయండి. నైరుతి. అయితే పెద్ద పెద్ద రెమెడీస్ ఫాలో అయ్యే కంటే కూడా కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి. కొన్ని మినిమం జాగ్రత్తలు. చాలామంది ఇళ్ళకి కలర్స్ వేయిస్తూ ఉంటారు. కొన్ని కలర్స్ చూస్తే మనకే ఇబ్బందిగా అనిపిస్తుంది, వెగటుగా అనిపిస్తుందండి. అంటే కలర్స్ ఎంత మన మీద ప్రభావం చూపిస్తాయంటే, ఒక బీపీ ఉన్న వ్యక్తినో, కొంచెం హైపర్ అయ్యే వ్యక్తినో మనము స్కై బ్లూ కలర్ ఉన్నటువంటి రూమ్లో కూర్చోబెడితే ఓ 1/2 hour to 40 minutes తను రిలైజ్ చేసుకోగలడు. అవునన్నా కాదన్నా ఇది నిజం. అలాగే ఏవేవి ఉండకూడదో ఉండొచ్చో చెప్తాను. జాగ్రత్తగా విని ఫాలో అయితే నష్టం అయితే జరగదండి. మెయిన్గా ఉత్తరంలో మనకి నీలం కలర్ ఉండాలండి. నీలం అనగానే డార్క్ కాదండి, కొద్దిగా లైట్ నీలం అద్భుతంగా ఉంటుంది. ఉత్తరంలో కలర్ వేయటానికి వీలు లేదు అని అంటే కనుక లేత ఆకాశం నీలం రంగు ఉన్నటువంటి టైల్ని తీసుకొచ్చి ఫిక్స్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. పొరపాటును కూడా వాడకూడని కలరు పసుపు. పొరపాటును కూడా వాడకూడని కలర్ ఏమన్నా ఉంది అంటే అది పసుపు రంగు అండి. సో నీలాన్ని వాడండి, పసుపుని వాడకండి ఉత్తరానికి. ఇదే ఈశాన్యం తీసుకోండి. ఈశాన్యంలో పసుపు కలర్ ఉండాలండి. పసుపు కానీ గ్రే కానీ ఉండొచ్చు. చెప్పాను కదండి, పసుపు రంగులు ఉన్నటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా సరే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాడకూడని కలరు ఆకుపచ్చ. ఈశాన్యానికి ఆకుపచ్చకి పొరపాటును కూడా పొత్తుకోదాను. ఇంకొక దిక్కు తూర్పుకి బ్రహ్మాండంగా పడేటటువంటి కలరు ఆకుపచ్చ. సింపుల్గా ఒక గ్రీన్ కలర్ కర్టెన్ కట్టినా సరే అద్భుతం అండి. మీరు వాడకూడని కలరు తూర్పులో తెలుపు మాత్రం వాడకండి. తూర్పులో తెలుపు వాడొద్దమ్మా. నెక్స్ట్ ఆగ్నేయానికి పనికొచ్చే కలరు ఆకుపచ్చ. శక్తినిస్తుంది ఆగ్నేయం. ఇటువంటి ఆగ్నేయం ఇంకా బాగుండాలి అంటే మనం ఆకుపచ్చ రంగు అక్కడ ఏదో ఒక రూపంలో ఉంచగలగాలి. ఆగ్నేయంలో కూడా పడని కలరు తెలుపు ఏ రకంగానూ కూడా ఉండకూడదండి. తెలుపు మీద ఆకుపచ్చ ఉంది కదా, ఆకుపచ్చ పడుతుంది కదా అంటే తెలుపు డామినేషన్ అయినప్పుడు పనిచేయదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనకి దక్షిణం అన్నప్పుడు నారింజ రంగు కానీ ఎరుపు రంగు కానీ. దక్షిణం కొంత తీవ్రమైనటువంటి కలర్స్ని అట్రాక్ట్ చేస్తుందండి. సో దక్షిణానికి మనం వాడేది ఎరుపు, నారింజ. అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫార్మేషన్. దీనికి మీరు వాడకూడని కలర్స్ ఉన్నాయండి. నీలము ప్లస్ నలుపు. దక్షిణాన పొరపాటున నీలం కానీ నలుపు కానీ వాడకండి, మామూలుగా ఉండదండి ఎఫెక్ట్. నైరుతిలో పసుపు అద్భుతం. నైరుతిలో ఆకుపచ్చ నీచం. పసుపు అద్భుతం, ఆకుపచ్చ మ్యాక్సిమం నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తుందండి. నెక్స్ట్ మనకున్నది పడమర. దిక్కుల్లో అద్భుతమైన దిక్కు పడమర అని అనుకుంటే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కలర్ తెలుపు కానీ గ్రే కలర్ కానీ. మీరు పడమటకి ఎంతో కొంత వైట్ కలర్ ఫోకస్ కనుక చేయగలిగితే బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుందండి. వీలైతే చేయండి. అయితే ఇంతటి పడమరకి కూడా ఎరుపు కానీ నారింజ కానీ పడవు. ఊరికే అనలేదు కదండి తూర్పు పడమర ఎదురెదురు అని. అలాగే ఉంటుంది. మరొక దిశ వాయువ్యానికి తెలుపు పడినంతగా మరి ఇంకేమీ పడదు. వాయువ్యానికి తెలుపు పడినంతగా మరే దిశ పని చేయదు. సింపుల్ వైట్ కలర్ గోడ అద్భుతం అండి. వాయువ్యంలో కలర్స్ ఏమొద్దు. ఇంకా పడని కలర్ అండి ఎరుపు, నారింజ. చూశారు కదా, మీరు ఉండేటటువంటి ప్రాంతానికి, ఇంటికి, అది ఒక రూమ్దైనా సరే ఏదైనా సరే చిన్న చిన్న డెకరేటివ్ పీసెస్ నేను చెప్పిన కలర్స్లో ఉన్నాయి తెచ్చి ఫిక్స్ చేసుకుంటే మనశ్శాంతికి మనశ్శాంతి, రాబడికి రాబడి, అన్నీను ఒకటి కాదు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.